అంటే ఎన్నికల కొరకు, ఎన్నికల కోసం, ఎన్నికల చేత ఎన్నికల ఎత్తుగడలు వేస్తున్నారు. అక్కడేమో ఆల్రెడీ తెలంగాణ అక్కడ ప్రభుత్వం మొదలుపెట్టింది, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జనాల భావోద్రేకాలు జలాలకు సంబంధించి రెచ్చగొట్టి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎన్కాస్ట్ చేసుకున్నారు, వాళ్ళు మొదలు పెట్టారు. ఇక్కడ వీళ్ళు రాజధాని పేరుతో ఇప్పుడు వీళ్ళు మొదలు పెడుతున్నారు. ఇంకొక రాజధాని తాగుతారా, ఇతర అంశాలు కూడా వీళ్ళు ముందుకు తీసుకొస్తారా భవిష్యత్తులో చూడాలి. ఇక్కడ ఇంకొక విషయం, అంబటి రాంబాబు అమరావతి మా రాజధాని అని అంటున్నాడు, రాజధాని ఉన్నట్లుగా చెప్తున్నాడు. ఆయన చెప్పారంటే మంత్రి అంటే కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది గవర్నమెంట్ లో, అంటే దాదాపుగా జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్పినట్లుగానే భావించాలి. మరి దాని కూడా తీర్మానం మీరు అసెంబ్లీలో పాస్ చేశారు, మన లాస్ట్ అసెంబ్లీలో ఆఖరి సెషన్ లో చేయలేదుగా. కాబట్టి ఇవన్నీ ఏంటంటే పరుషంగా మాట్లాడాలంటే ఇష్టారాజ్యంగా నోటి వాచారత్వంతో మాట్లాడే మాటలు తప్ప చట్టపరమైన అంశాల మీద అవగాహన లేకుండా, ప్రొసీజర్స్ మీద ఏమాత్రం అవగాహన లేకుండా ఇష్టారాజ్యంగా అక్కడ విలేకరులు అడగటం, వీళ్ళు సమాధానం చెప్పడం బాధ్యత లేని వ్యక్తులు అని అంటాను నేనైతే. ఎందుకంటే బాధ్యత తెలిసిన వాడైతే ఆ రకంగా మాట్లాడు. ఇప్పుడు అమరావతి శ్మశానం అన్నాడు ఒక మంత్రి ఒకప్పుడు, ఇప్పుడు అమరావతి రాజధాని అన్నాడు. ఇప్పుడు శ్మశానాన్ని రాజధానిగా చేసుకోదలుచుకున్నారా చెప్పమనండి. శ్మశానంలో ఉండేది ఎవరు? శివుడు. శివుడు అంటే ఎవరు? డిస్ట్రాయర్. అంటే ఇప్పుడు ఈయన నిజంగానే డిస్ట్రాయర్ జగన్ రెడ్డి, డిస్ట్రాయర్ ఆఫ్ ది ఆంధ్ర, అవునా? ఇంకా రెండోది ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, సజ్జల రామకృష్ణ గారు ఒకప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు, మా వాడికి తెలియక అమాయకంగా సిపిఎస్ విషయంలో ఆ రకంగా చెప్పాడు అని. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కూడా మా వాడు తెలియక అమాయకంగా 3 రాజధానులు అంటున్నాడు, కానీ ఆ 3 రాజధానుల ప్రతిపాదన మేమే విత్డ్రా చేసుకున్న సంగతి మా వాడికి తెలియదు, కాబట్టి ఎట్లాగో విశాఖపట్నం వెళ్ళలేకపోతున్నాం, చట్టపరమైన ఇబ్బందులు వస్తున్నాయి, కాబట్టి మేము హైదరాబాద్కి వెళ్తాము అంటున్నాడు. అంటే జగన్ రెడ్డికి ఆ మాత్రం కూడా సోయి లేదు, నా అప్పటికే సోయి ఉంది, నేను జగన్ రెడ్డితో ఈ విషయంలో సంప్రదిస్తానని కూడా చెప్తున్నాడు ఆయన.